అధిక వడ్డీ పేరుతో 525 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి చెందిన దేవనాథన్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవనాథన్ యాదవ్ ఎన్డీఏ కూటమిలోని ఇండియా మక్కల్ కల్వి మునెంట్రా కలగం ఐఎంకే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూటమి తరపున శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కూడా. ఆయనకు ఒక న్యూస్ ఛానల్ తో పాటు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న ది మైలాపూర్ హిందూ పర్మనెంట్ ఫండ్ లిమిటెడ్ అనే ఫైనాన్స్ సంస్థను కూడా ఉందని పోలీసులు తెలిపారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి ప్రజల నుంచి 525 కోట్ల వసూలు చేసి మోసం చేసినట్లు చెన్నై ఆర్థిక నేరాల విభాగం పోలీసుల అభియోగం. అధిక వడ్డీ ఇవ్వకపోవడంతో బాధితులు దేవనాథన్ యాదవ్ ఫైనాన్స్ సంస్థ దగ్గరకు వెళ్లి నిలదీశారు. సరైన సమాధానం రాకపోవడంతో దాదాపు 150 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దగ్గర వసూలు చేసిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసి మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దేవనాథన్ యాదవ్ కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు తీరిచి విమానాశ్రయానికి వెళ్తున్న ఆయన్ను మధ్యలోనే అరెస్ట్ చేసి చెన్నై తరలించారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత పుల్లల్ జైలుకు తరలించనున్నారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక రాజకీయవేత్త 525 కోట్లకు ఐబీపీటీ విషయము ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న మక్కల్ కల్వి మొన్నట్రే కలగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి దేవానంద్ యాదవ్ ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మలైపూర్ హిందూ పర్మనెంట్ అనే చిట్ ఫండ్స్ నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో 20 ఏళ్ల నుంచి కూడా డబ్బులు కట్టించుకుంటూ వస్తున్నాడు. దాని తర్వాత ఎవరికి వడ్డీలు చెల్లించకపోవడంతో అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో డబ్బులు కట్టిన వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు ఇవ్వకపోవడం, మరోపక్క వడ్డీలు ఇవ్వకపోవడంతో ఒకసారి అనుమానం వచ్చి కొంతమంది పోలీసులకు కూడా తమిళనాడులోని పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అతన్ని గత వారం రోజుల నుంచి కూడా వెతుకుతున్న నేపథ్యంలో ఈ రోజు చెన్నై ఎయిర్పోర్ట్ లో నుంచి తిరుచుకు వెళ్తుండగా మార్గ మధ్యలో అతన్ని ఎయిర్పోర్ట్ లో అతను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత చెన్నైకి సంబంధించిన క్రైమ్ పోలీసులు అతను అదుపులో తీసుకొని ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే ఇది రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి దేవానంద్ యాదవ్ ఇటువంటి చర్యలకు పాల్పడడం, దీని వెనకాల ఎవరన్నా హస్తం ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే చెన్నై పోలీస్ అధికారులు విచారణ అయితే చేపట్టారు ముమ్మరంగా. అయితే ఈ సంబంధించి 525 కోట్లు ఏ విధంగా దారిని మళ్లించినారా లేకపోతే వేరే విధంగా జరిగిన ఆయన కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ అయితే చేపట్టారు. మొత్తానికి దేవానంద్ యాదవ్ ఈ మక్కల్ కల్వి మున్నాట్రి కలగం అధ్యక్షుడిగా, అంటే ఈ పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నది మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది చెన్నైలో, తమిళనాడులో రాజకీయాల్లో హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.